శ్రీ సప్తపది శిష్యులకి స్వాగతం. పోలవరం ముంపుపై ఐఐటిహెచ్ అధ్యయనం. 7 అంశాలపై నివేదిక ఇవ్వనున్న ఐఐటి. వరదల సమయంలో చేపట్టాల్సిన చర్యలపై దృష్టి. ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వెనక జలాలు ముంపుతో తెలంగాణ ప్రాంతంలో కలిగే ప్రభావంపై ఐఐటి హైదరాబాద్ సమగ్ర అధ్యయనం చేయనుంది. అంటే ఇంకా మొదలెట్టలేదు, చెయ్యబోతోంది. మొత్తం 7 అంశాలపై చేస్తోంది. 19.4 లక్షలు ఐఐటికి చెల్లించేలాగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఫస్ట్, భద్రాచలం పట్టణం ప్రధాన కట్టడాలున్న ప్రాంతాలకు సంబంధించిన జియోగ్రాఫికల్ హద్దులపై అధ్యయనం. సెకండ్, దుమ్ముగూడెం నుంచి తెలంగాణ సరిహద్దు వరకు నదీ ప్రవాహం తీరు అంచనా. పోలవరం FRL 45.72 మీటర్స్ ప్రాజెక్టుకు 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే తెలంగాణ భూభాగంలో ముంపు, ఇతర ప్రభావాలపై అధ్యయనం. దుమ్ముగూడెం ఆనకట్ట దిగువన కిన్నెరసాని, ఇతర స్థానిక వాగుల పోటెత్తడం, భద్రాచలం పట్టణం నుంచి వర్షాకాలంలో విడుదలయ్యే ప్రవాహం నదిలో కలవకుండా చూడడం తదితరాలపై విశ్లేషణ. కేంద్ర జల సంఘం నమూనా అధ్యయనాలను అనుసరించి భద్రాచలం పట్టణ పరిసర ప్రాంతాల్లో వరదలతో తలెత్తే పరిస్థితులపై చర్చించడం. వెనక జలాల ముంపు, ప్రమాద స్థాయిలకు సంబంధించి గణాంకాల సేకరణ. వరదల నివారణకు తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు, ప్రణాళికల రూపకల్పన, పురావస్తు కట్టడాల రక్షణ, సుస్థిర అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై అధ్యయనం. ఇప్పుడు వాళ్ళు పాపం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో ఉండే, భద్రాచలంలో ఉండే ముంపుకు గురయ్యే గ్రామాలపై ఇంత కష్టపడుతుంటే తెలంగాణ వాళ్ళు కూడా ఒక కమిటీ వేయాలి కదా. వీళ్ళకే ఇస్తే పోతుంది కదా. వీళ్ళకే ఇచ్చి ఇవే క్వశ్చన్లు అనుకోండి. వీళ్ళ తరపు నుంచి ఏం చెప్పారో వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ తరపు నుంచి ఏం చెప్పారో వీళ్ళకి చెప్పాలి. అంశాలు ఏమన్నా మారతాయేమో కూడా చూడాలి కదా. అంశాలు ఏమన్నా మారతాయేమో చూడాలి కదా. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తే ఎలాగా? సెంటర్ ఫర్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్, CWPRS, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, NDSA, ఈ రెండిటికి చెప్పకుండా ఏం చేసినా అది పెద్దగా వర్కౌట్ కాదేమో అని శ్రీ సప్తపతి అనుమానం.